నీ మీద ఎంత పాప భారం ఉందనుకో, రేపు పొద్దున్న యేసుక్రీస్తు ప్రభు రక్షణ వాడేసుకుని వచ్చాడు అనుకో, ఏమంటాడంటే, ఏంటి ఎంత బరువు ఉంది, కందుల కొలది మీద నువ్వు పట్టవు, దీంట్లో చాలు, నువ్వు ఆ మూటను తీసేస్తేనే రా అంటాడు దేవుడు. ఏమంటాడు దేవుడు? పరలోకానికి రావాలంటే ప్రభు చెప్పేది ఏంటంటే, ఆ నీ మీద ఉన్న మూటని, ఆ పాపపు మూటని, చాలా టన్నుల కొలది బరువున్న మూటని నువ్వు తీసేస్తేనే ఈ రక్షణ వాడు ఎక్కాలంటాడు. అవునా, అంతేనా అని నువ్వు ఎంత పడేయాలన్నది పడదు. చాలా సింపుల్ ప్రభా, ఇప్పుడే ఈ యొక్క మూటను పడేసి నేను వచ్చేస్తాను. బాబు ఇటురా, అరష ఇటురా, శ్రేష్ఠ ఇటురా, నాన్న కొంచెం ఈ మూట దించరా, ఆ రక్షణ వాడు వెళ్ళిపోతుంది, రారా. ప్రభు చెప్పాడు, ఈ మీ మీద, నా వీపు మీద అంట పెద్ద మూట ఉందంట, నాకైతే కనిపించలేదురా, ఎంత పెద్ద మూట ఉందంట, టన్నుల కొలది బరువు ఉందంట, నేను ఎప్పుడు గమనించలేదు ఎంత మూట ఉందని. రా, ఈ మంది వచ్చిందని ఈ మూటని కిందకి దించలేదు. భూమి మీద ఉన్న సమస్త ప్రజలు వచ్చిన ఆ మూటని అంగులు కూడా కిందకి దించలేరు. అంతటి బరువైనది పాపపు మూట. నీ మూట అట్లాగే ఉంటుంది. రక్షణ వాడ వెళ్ళిపోద్ది, పరలోకపు వాడ వెళ్ళిపోద్ది. అందుకే ప్రభు వచ్చేలోగానే, రక్షణ వాడ వచ్చేలోగానే నీ పాపపు మూటని తొలగించుకో. ప్రయాసపడి భారం మోస్తున్నా, ఎంతకాలం మోస్తావు ఆ పాపపు బరువుని, ఆ మూటని. అందుకే ఈరోజు నా ఎత్తుకురా. ఆ రోజు నీ మూటని ఎవరు తీసేవాళ్ళు లేరు, ఎవరు తీయలేరు, ఎవరికి అంత శక్తి లేదు. ఈ రోజే నువ్వు నా యొద్దకు వస్తే ఆవలేలగా తేలిగ్గా నేను ఆ మూటని దింపేస్తా. ఈ ప్రపంచంలో భూమి మీద నీ పాపపు మూటను నీ భుజముల మీద నుంచి దించేవాడు లేడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకే ఈరోజు ప్రభు యొద్దకు వచ్చి మోయలేని పాపపు భారాన్ని, ఆ పాపపు మూటని దేవుని చేతుల ద్వారా కిందకి తీసేసుకో. హల్లెలూయా.